బ్రేకింగ్ చేస్తున్నాం. రామ జన్మభూమి న్యాస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురికాగా ఢిల్లీ నుండి ఒక ఎయిర్ అంబులెన్స్ రేవా చేరుకుంది. ఇక పొగమంచు కారణంగా అంబులెన్స్ దిగలేకపోయింది. ఇక ఈ నెల 7న అయోధ్య నుండి ఢిల్లీకి ప్రయాణించి విహెచ్పి సెంట్రల్ మార్గదర్శక్ మండల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక అక్కడి నుండి ఈ నెల 10వ తేదీన ఢిల్లీ నుంచి రేవా చేరుకున్నారు. అక్కడ ఆయన రామకథ ప్రసంగం జరుగుతుండగా అనారోగ్యానికి గురై మృతి చెందారు. రామ జన్మభూమి న్యాస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. యా సాయి, దాదాపు ఒక అంటే ఈ సంఘటన అని చెప్పవచ్చు. దాదాపు ఎంతో ముఖ్యమైనటువంటి నేత, దాదాపు అయోధ్య రామ మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తూ అక్కడే ఉంటూ ఉన్నటువంటి డాక్టర్ రామ్ విలాస్ వేదాంతి కొద్దిసేపటి క్రితం మరణించినట్లు కూడా మరణించినట్లు ఆయన శిష్యులు కూడా అధికారికంగా ఇక్కడ ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగా ఇక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువు కూడా అసలు వెంటనే ఆయన మృతి చెందాడు అన్నటువంటి వార్త విన్న వెంటనే ఒక్కసారిగా కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఆయనకున్నటువంటి ముగ్గురు గురువుల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి డాక్టర్ వేదాంతి. అయితే ఆయనకి ఎటువంటి కూడా అనారోగ్య సమస్య లేదు. కానీ ఇక్కడ ఢిల్లీలో దాదాపు 7వ తేదీన ఒక కార్యక్రమం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి 10వ తేదీన రేవా మధ్యప్రదేశ్లో రామాయణ ఏదైతే మనకు రామాయణకు సంబంధించినటువంటి ఇక్కడ కథలుగా చెప్పేటటువంటిది ఒక ప్రవచనాలది ఉంటుంది. ఎప్పుడు కూడా దాదాపు మనకు నవంబర్ అనుకోవచ్చు, డిసెంబర్ అనుకోవచ్చు, జనవరి, ఈ 3 నెలల్లో కూడా ఎక్కువగా కూడా మనకు ప్రవచనాలు చెప్పేటటువంటిది కూడా చాలా మంది కూడా అయోధ్య నుంచి కూడా వెళ్తూ ఉంటారు. అలాగే ఇతడు రామ్ విలాస్ వేదాంతి ప్రవచనం చెప్పడానికి అక్కడికి వెళ్ళాడు. ఏదైతే ప్రోగ్రాం కూడా ప్రారంభమైంది అప్పుడే తనకి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే ఆ కార్యక్రమం నుంచి కూడా నిష్క్రమించి వెంటనే అక్కడ ఉండేటటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళారు. అక్కడ 2 రోజులు ట్రీట్మెంట్ అందించారు. కానీ అక్కడ తనకి ఎలాంటి ఒక క్యూరీ కాకపోవడంతో వెంటనే ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి యోగి ఆదిత్యనాథ్, తర్వాత ఇక్కడ బీజేపీ పెద్దలందరూ కూడా అతను వెంటనే ఢిల్లీకి తీసుకుని వచ్చే విధంగా కూడా ఎయిర్ అంబులెన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పొల్యూషన్ అసలు విమానాలు కూడా ఒకవైపు రద్దీ అవుతున్నటువంటిది సిచ్యువేషన్ ఉంది ఈరోజు. ఒకవైపు అక్కడి నుంచి ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ అంబులెన్స్ కూడా ఈ పొగమంచుతోటి కూడా ల్యాండ్ కాలేకపోయింది. దీనితో మధ్యలోనే మృతి చెందారు అన్నటువంటి వార్త మాత్రము ఇక్కడ ఉండేటటువంటి అయోధ్య రామ మందిరం కొంత సాధుసంతులు, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి మిత్రులు అందరూ కూడా శోకతప్తంతో ఉన్నటువంటి వారు. ఆయన ఏదైతే పార్థివ దేహాన్ని రేపు అయోధ్యకు ఈరోజు రాత్రికి వరకు కూడా అయోధ్యకి తీసుకొని వస్తున్నారు. తర్వాత రేపు 10 గంటలకు
దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలంతటి కూడా చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, చాలా మంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కానీ అసలు ఎవరు కూడా ఊహించలేదు ఇలాంటి సంఘటన జరుగుతుంది అని. చాలా యాక్టివ్గా 7వ తేదీని కూడా ఇక్కడ ఏదైతే మనకు విహెచ్పికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడ 2 రోజులు ఉన్నారు. తర్వాత ఏదైతే మనకు రేవాలో జరిగేటటువంటి అక్కడ ప్రవచనానికి ఏదైతే రామాయణ కథలకు సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి ప్రవచనాలు చేసే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతనే ఈ విధంగా అయ్యింది. కానీ ఏదైతే అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ సరిగా తనకు అందకపోవడం అన్నది ఇక్కడ సమస్య కాదు. కానీ అక్కడికన్నా ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఢిల్లీలో ఇప్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలోనే ఈరోజు మృతి చెందినారు అన్నటువంటి వార్త మాత్రం కొద్దిసేపటి క్రితము ఇక్కడ ప్రకటించినటువంటి అంశము. అయితే ఇక్కడ మనకు యోగి ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటిది, ఆయనకి చాలా మంది అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఆయనకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు. అందులో మనకు గురువు మహంత్ అవైద్యనాథ్, ఆయనకి ఏదైతే సీఎంకి ఉండేటటువంటి గురువుల్లో, తర్వాత మనకు రామచంద్ర దాసు, తర్వాత అతనితో పాటు తర్వాత రామ్ విలాస్ దాస్, ఇప్పుడు ఎవరైతే డాక్టర్ వేదాంతి గారు, ఈ ముగ్గురే ఈయనకి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తుల్లో ఈరోజు ఒక గురువుని పోగొట్టుకున్నాను అన్నటువంటి శోకాతప్తంతో ఒక ఎక్స్లో పోస్ట్ చేసినటువంటిదని చెప్పవచ్చు. రేపు 10 గంటలకు జరిగేటటువంటి కార్యక్రమానికి ఆ దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాలకు కూడా మొత్తం అంతా చూసుకునేటటువంటిది కొరకు అక్కడ అయోధ్యకు సంబంధించినటువంటి ఏదైతే హిందూధామ్లో ఆయన ఎప్పుడు కూడా ఉండేటటువంటి ఏదైతే హిందూధామ్ నయాఘాట్లో ఎప్పుడు కూడా ఆయన అక్కడే నివాసం ఉండేవారు. అక్కడే రేపు ఈయనకు సంబంధించినటువంటి దహన సంస్కారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చు, చేయాల్సినటువంటి విధి నిర్వహణలు అనుకోవచ్చు. అక్కడ అందరూ కూడా ఏదైతే పార్థివ దేహాన్ని తీసుకుని వచ్చిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా రేపు జరిగేటటువంటి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అతిథులు కూడా ఇక్కడ అయోధ్యకు వెళ్తున్నారు అన్నటువంటి మాత్రం సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.